కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఎప్పుడైతే ఈ హైడ్రా అంశం తెర ముందుకు వచ్చిందో, హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏదైతే హైడ్రా అనేది తీసుకొచ్చారో, అప్పుడు ఆ సమయంలో చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకంటే అది నగరాభివృద్ధికి సంబంధించిన సంస్థ, అక్రమ కట్టడాల మీద అంటూ మొదలుపెట్టారు. కన్వెన్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆ సమయంలో కొంత ప్రతిపక్ష పార్టీలు, మీరు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలు కానివ్వండి, దీన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఒక పక్క అభివృద్ధి అంటున్నారు, ఒక పక్క అక్రమ కట్టడాలు అంటున్నారు. సమర్థిస్తేంది, వ్యతిరేకిస్తుంది. ఈ మీమాంసలో ఉన్నప్పుడు జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా హైడ్రా సంబంధించి కొన్ని చక్క జరిగిపోయినాయి. దాని గురించి అనేక విమర్శలు, దానికి సంబంధించినటువంటి సమర్థింపులు ఇవన్నీ జరిగినాయి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత తేరుకున్న తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చింది బీజేపీ పార్టీ. ఎందుకు అంతగా ఆలస్యం ఎందుకు చేశారు? తర్వాత మీరు గ్రహించింది ఏంది హైడ్రా పట్ల? ఆ హైడ్రా ఉన్నటువంటి విషయంలో నిబద్ధత లేదా? అసలు ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు, మెగా 9 ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈ హైడ్రా అంశం ఏంటంటే, వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఇక్కడ హైడ్రా నిద్రలేస్తుంది. అక్కడికి ఎలక్షన్స్ ఫండ్ పోవాలంటే ఇక్కడ హైడ్రా యాక్టివ్ కావాలి. తెలంగాణలో ఎక్కడైతే బడాబావుల హైరేజ్ బిల్డింగ్లో పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందో అక్కడ వాళ్ళు ఉన్న భయభ్రాంతులు చేయాలి, వసూళ్లు జరగాలంటే ముఖ్యంగా ఫస్ట్ అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల వాటి మీద దాడులు చేస్తే వెంటనే నెగోషియేషన్స్ వస్తాయి. అంటే ఇది 6 నెలలు, సంవత్సరానికి కంటిన్యూస్ ప్రాసెస్ అభివృద్ధిలో అనుకుంటే అది కంటిన్యూస్గా జరగాలి. అది జరగట్లేదు. వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఢిల్లీకి పోవాలి మూటలు అనుకున్నప్పుడే ఈడ హైడ్రా యాక్టివ్ మోడ్లోకి వస్తుంది, హైడ్రా బెదిరింపులకు వస్తుంది. అక్కడున్న బడాబాబులకు సిగ్నల్స్ వెళ్తాయి, ఇక్కడ ఇదైంది, మీరు నెక్స్ట్ అనగానే మీరు వచ్చి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఆ కౌంటర్లు ఓపెన్ చేస్తారు, అక్కడ జరగాల్సింది జరుగుతాయి. ఆ రాష్ట్రాలకు ఎలక్షన్స్ పండింగ్ తెలంగాణ నుంచి వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారి సీటు పదిలంగా ఉంటుంది. ఇది హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో హైదరాబాద్ ప్రజలను ఉద్ధరిద్దామనో, లేదంటే ఈ నాలాల పైన అక్రమ నిర్మాణాలు హైయెస్ట్గా అపార్ట్మెంట్లే వెలిసినాయి, వివేదులై బడుగులై కాదు. ఎక్కడనన్నా నాలాలు వంగినాయంటే అక్కడ కబ్జాలు చేసి, లేదంటే నాలాలను డైవర్ట్ చేసి కట్టిన అపార్ట్మెంట్ల దగ్గరనే విపరీతంగా నాలాలు వంగి కాలనీలు మునిగిపోతున్నాయి. అదంతా పక్కన పెట్టేసి ఏదో 4-5 ఫుట్పాత్ల మీదనో బతుకు తెరువు కొరకు పల్లెల నుంచి వచ్చి అక్కడ బతుకు తెరువు లేకుండా 2 గుడిసెలు వేసుకొని ఆడ బతుకు తెరువు తీసుకుంటున్న వ్యక్తులకు రాత్రికి రాత్రి పోలీస్ ఫోర్స్ను పెట్టి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా చిన్నపిల్లలకు తీసుకోలేని పరిస్థితి క్రియేట్ చేసి కూలగొట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతగా ఇబ్బందికి వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నోళ్ళు కాదు, వెహికల్స్ పోకుండా ఆపుతున్నోళ్ళు కాదు, ఇంకేదానికన్నా అడ్డం ఉన్నోళ్ళు కాదు. వాళ్ళను సామరస్యంగా పిలిచి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇది వస్తే వర్షాకాలంలో ఇది అవుతుంది అని చెప్పేసి అధికారులను పెట్టో, లేదంటే మంత్రులలో, లేదంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలో కార్పొరేటర్లో కూర్చొని ప్రజలను కన్వీనియన్స్ చేసి మీకు సురక్షితమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తాము, ఈ టైంలో ఇది వస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఇంత యుద్ధ వాతావరణం చేస్తే, రోడ్డు మీద ధర్నాలు చేస్తే లాక్కపోయి అంటే ఒక మనుషుల్ని ఎట్లా గుంజి పారేసినట్టు అట్లా వాళ్ళని గుంజి పారేస్తుంటే వాళ్ళు దిక్కు మొక్కు లేకుండా చెప్పుకోలేని పరిస్థితి. అదే బడాబాబులై ఇందాక మీరే అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఓవైసీది కాలేజీని దాంట్లోనే కట్టినామని చెప్పున్నారు. ఇంకొకటి, మనం హైదరాబాదు మనం ఒక ఓవైసీ కాలేజీ వద్దనుకుందాము. ఇక్కడ లోటస్ ఫండ్ లో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుతో సహా అది FTL లోనే ఉంది. దాని గురించి ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లోకి ఎందుకు వెళ్ళలేదు? ఇవన్నీ ఎందుకండి? బీదలు ఉన్న దగ్గరనే, ప్రశ్నించడం దగ్గరికే, డబ్బులు లేని దగ్గరికే, అక్కడ నియర్ బై పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్న దగ్గరికే, వాటి నియర్ బై దగ్గరనే కూలగొట్టేసి ఆ యొక్క బిల్డర్లను బెదిరించడో, వ్యాపారులను బెదిరించడో, ఇవి వసూలు చేసుకోవడానికి తప్ప ఈ హైడ్రా తోటి ఒక్క ఉపయోగం లేదు. 1-2 చేసేసి మేము చూయిస్తున్నామంటున్నారు. ఎందుకు కన్వెన్షన్ కూలగొట్టారో అది అందరికీ తెలుసు. ఆల్రెడీ అది 20 ఏళ్ళు అయింది. రినోవేట్ చేద్దామని నాగార్జున గారు కూర్చున్నారు. ఆయన కూలగొట్టుకుంటే కూడా పైసలు వస్తాయి.
వీళ్ళు గూలగొట్టినట్టు ఒక పెద్ద మనిషిదే గూలగొట్టినట్టే మన దానికి కూడా వస్తారని ఒక భయం చేయాలి. ఇదంతా లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు చూడండి, ఇంకొక 2-3 ఏళ్ళు పోగానే ఎన్కన్వెన్షన్ మొత్తం క్లియర్ చేసుకుని మళ్ళీ పెద్ద మొత్తంలో వస్తుంది. ఆయన గూలగొట్టుకునే పైసలు కూడా ఆయనకి మిగిలినాయి. ఇంకొకటి, గతంలో జరిగినాయి అన్ని కూడా అయ్యప్ప సొసైటీలో ఎలా బెదిరించారో అందరికీ తెలుసు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము దీప్తి శ్రీనగర్ లో ఎలా బెదిరించారో అందరికీ తెలుసు. ఇవందరూ ఏందంటే వ్యాపారులను బెదిరించుకోవడానికో ఇంకోటి బెదిరించుకోవడానికో కప్పాలు వసూలు చేసుకోవడానికి ఇదంతా జరుగుతుంది. కానీ హైదరాబాద్ ప్రజల మీద ప్రేమ ఎక్కడ లేదండి. అక్కడ దాకా ఎందుకు, ఇవాళ హైదరాబాద్ లో పోదాము, ఏ గల్లీలోనన్నా ఒక రోడ్ అన్నా కరెక్ట్గా ఉందా, ఒక్క వెహికల్ అన్నా ప్రాపర్ గా 20-25 స్పీడ్ దాటిపోతుందా, అక్కడ దాకా ఎందుకు మా ఏరియాలోనే చూపిస్తారండి. ఇప్పుడు మనకు హైవేలు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను ఉండేది కొంపల్లి ఏరియా. అక్కడ నుంచి బోయినపల్లి దగ్గర నుంచి ఓఆర్ఆర్ వరకు పోవాలంటే గంటన్నర పడుతుంది. ఆడ బ్రిడ్జిలు వేస్తున్నారు, సైడ్ లో రోడ్లు కూడా కరెక్ట్ లేవు. దాని మీద కొంచెమైనా దృష్టి పెట్టండి. రేపు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏదో హైడ్రా తోటి రాత్రికి రాత్రి ఏదో ఉపత్కర పరిస్థితులు జరుగుతున్నాయి వాళ్ళు ఉంటే అని చెప్పేసి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది, అంటే కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకున్నా. మీకు వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల, బీద ప్రజల పొట్టగొట్టుడు ఎందుకు, వాళ్ళను నిర్వాసితులను చేయడం ఎందుకు, వాళ్ళని భయభరాంతులు చేయడం ఎందుకు, ఇంకేదైనా మార్గాలను వెతుక్కొని కాంగ్రెస్ పార్టీ కపం కట్టుకుంటే ఆయన పదవి ఉంటూ ఉండొచ్చు. కానీ ఇలాంటి వ్యవహారాలతోటి బీద ప్రజల పుట్టగొడితే కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు, ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏదైతే హైడ్రా పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు నిర్వాసితమైనటువంటి ఎక్కడ చూపించారనే విషయం బయటికి రాదు, మీడియా ద్వారా కూడా బయటికి రాదు. అదేవిధంగా అక్కడ ఏదైతే దానికి సంబంధించినట్టు అక్రమ కట్టడాలు పడగొట్టారో అక్కడ ఏం చేశారనే విషయం కూడా బయటికి రాదు. మీరు చెప్పినట్టుగా